వెల్కమ్ బ్యాక్ టు కేనల్స్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఆప్టిమైజింగ్ వెబ్ కంటెంట్ గురించి చూద్దాం. అంటే మన వెబ్సైట్ని కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకోవాలంటే లేదా ఫర్దర్గా ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలన్నా మనకి కొన్ని రకాల సెమాంటిక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఇప్పుడు దాకా మనం కొన్ని రకాల ఎలిమెంట్స్ చూసాం. చూడండి, మెటా డేటా ఎలిమెంట్స్ అన్నాం. మెటా డేటా అంటే ఏంటి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. మెటా క్యార్సెట్ అని, వ్యూ పోర్ట్ అని, అంటే మెటా క్యార్సెట్లో ఏమో యాన్సీ గురించి లేకపోతే యూటీఎఫ్ వాటి గురించి చెక్ చేసుకుంటూ వచ్చాం మనం ఎందుకు ఇవ్వాలి ఏంటి అన్నది. అదేవిధంగా లింక్ ఏదైనా మన ఎగ్జిస్టింగ్ వెబ్ పేజ్కి ఎక్స్టర్నల్ లింక్స్ వేరే ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే లైక్ సిఎస్ఎస్ ఫైల్స్ని వాటిని ఇంక్లూడ్ చేయాలి అంటే కనుక లింక్ అన్న దాని ద్వారా చేయాలని చెప్పుకున్నాం. అదేవిధంగా స్టైల్స్ ఏమైనా రాయాలంటే స్టైల్ అన్న ఎలిమెంట్ ద్వారా రాస్తాం. అదేవిధంగా టైటిల్, మన పేజ్కి కావాల్సిన టైటిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం టైటిల్ అన్న అంటే ఇప్పుడు ఈ పైన ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వెబ్ పేజ్లో ఎక్కడ డిస్ప్లే అవ్వదు చెప్పుకున్నాం కదా, జస్ట్ అది డాక్యుమెంట్ రిలేటెడ్. సో అదేవిధంగా బేసిక్ ఎలిమెంట్స్ కొన్ని, అంటే డాక్యుమెంట్ని బిగిన్ చేసే ముందు కంపల్సరీ డాక్యుమెంట్ టైప్ అని చెప్పి ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా రూట్ ఎలిమెంట్ ఒకటి హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ హెడ్ అంటే ఏంటి, ఆల్రెడీ టైటిల్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం, దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ ఓకే, సో ఈ హెడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా స్క్రిప్ట్ చూసినట్లయితే కనుక జావా స్క్రిప్ట్ ఏదైనా రాయాలంటే అంటే వాటిని సైట్ని డైనమిక్గా మార్చాలంటే స్క్రిప్ట్ అన్న ఎలిమెంట్ కావాలి అని చెప్పుకున్నాం. అదేవిధంగా మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం బాడీ అన్న ఎలిమెంట్ ద్వారా చేసామని చెప్పాం. అదేవిధంగా వీటిని స్ట్రక్చరింగ్ చేయాలి అంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, హెడర్ ఇన్ఫర్మేషన్, అంటే హెడర్ ఇన్ఫర్మేషన్ వచ్చేప్పటికి అందులో ఏం పెడతామంటే చూడండి ఇక్కడ ఏం వాడాం, హెడర్ అని చెప్పి ఇచ్చాం. హెడర్ ట్యాగ్ ఓపెన్ చేసాం, క్లోజ్ చేసాం. ఇందులో ఎలాంటి కంటెంట్ ఇచ్చాం, ఫస్ట్ వన్ మనకి లోగో కావాలన్నాం. ఓకే, ఆ లోగోని ప్లేస్ చేసాం. అదేవిధంగా మన వెబ్సైట్ నుంచి మిగతా వెబ్ పేజెస్కి వెళ్ళటానికి ఏ లింక్స్కి వెళ్ళాలో వాటిలన్నింటినీ కూడా నావిగేషన్ అన్న దాంట్లో నావిగేషన్ ఎలిమెంట్లో దీన్ని ప్లేస్ చేయటం అనేది జరిగింది. అంటే హోమ్ పేజ్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా మన సైట్ గురించి చెప్పాలన్నా, మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి, లేదా మన కాంటాక్ట్ చేయాలన్నా కూడా ఇదంతా కూడా ఇందులో పెట్టుకోవాలి, హెడర్ అన్న ట్యాగ్లో ప్లేస్ చేయటం అనేది జరుగుతుంది. సో పర్పస్ ఏంటి అంటే ఇది చూడంగా తర్వాత రీడబిలిటీ ఉండాలి ఈ కంటెంట్ అంతా రిలేటెడ్ అని. అదేవిధంగా వీటిని మొత్తాన్ని ఒక కలర్ ఇవ్వాలి. ఈ కలర్ ఇవ్వాలంటే కనుక ఒకే బ్యాక్గ్రౌండ్ కలరు, ఫోర్గ్రౌండ్ కలరు, ఇదంతా ఒకే సెక్షన్. సో ఈ సెక్షన్ మొత్తాన్ని కూడా స్టైలింగ్ చేయాలంటే ఈ స్ట్రక్చరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఈ హెడర్ అని చెప్పి ఈవెన్ మీరు హెడర్ అని చెప్పి ఇవ్వకుండా వీటిని ఇచ్చినప్పటికీ కూడా హెచ్టిఎంఎల్ పేజ్లో వచ్చే ప్రాబ్లం ఏం లేదు, ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత రీడబిలిటీ అనేది ఉండదు. అదేవిధంగా దీన్ని మొత్తాన్ని ఈ సెక్షన్ మొత్తాన్ని కూడా అంటే వెబ్ పేజ్లో టాప్ పేజ్ సెక్షన్ మొత్తాన్ని కూడా స్టైల్ చేయాలన్నా కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ నావిగేషన్, డిఫెన్సివ్ సెక్షన్ విత్ నావిగేషన్ లింక్స్ చెప్పుకున్నాం కదా. అంటే లింక్స్ అన్నింటినీ కూడా నావ్ అన్న దాంట్లో పెట్టేస్తాం. అంటే ఇదంతా నావిగేట్ అవ్వడానికి ఒక పేజీ నుంచి ఇంకో పేజ్కి, లేకపోతే ఒక వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్కి లింక్ అవ్వాల్సినవన్నీ కూడా నావిగేషన్ అన్న దాంట్లో ప్లేస్ చేస్తాం. సో ఈ నావిగేషన్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కూడా ఒక ఫాంట్ ఇవ్వాలి. లేకపోతే ఈ నావిగేషన్ కర్సర్ని తీసుకెళ్ళినప్పుడు ఈ ఏరియాకి ఆటోమేటిక్గా అది హైలైట్ అవ్వాలి, లేకపోతే జూమ్ అవ్వాలి. ఎలాంటి ఎఫెక్ట్స్ పెట్టాలి అంటే నేవని ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్క లింక్కి ఇచ్చి ఒక్కొక్క లింక్కి ప్రతిదానికి మనం కమాండ్ లైన్ స్టైలింగ్ అప్లై చేయలేం కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4-5 లైన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, 4 లింక్స్ ఇచ్చాము. 4 లింక్స్కి కూడా మనం ఒకటే స్టైల్ అప్లై చేయాలనుకున్నాం. అంటే కర్సర్ని ఇలా తీసుకెళ్ళంగానే అది కలర్ మారటమో లేకపోతే హైలైట్ అవ్వటమో జూమ్ చేయటమో. సో ఒక్కొక్క లైన్కి కూడా ఒక్కొక్క కమాండ్ రాయడం అనేది కాంప్లికేటెడ్ థింగ్. సో ఎప్పుడైతే మనం నావ్ అని ఇచ్చామో ఈ నావిగేషన్ టూల్ ట్యాగ్లో మనం వీటిలన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము ఈ సెక్షన్లో, ఆటోమేటిక్గా మనం ఒకే సింగిల్ లైన్ కమాండ్ ద్వారా వీటిలన్నిటినీ కూడా సేమ్ స్టైల్ అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.
అదేవిధంగా మెయిన్ యొక్క పర్పస్ ఏంటి? ఇండికేట్స్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్ యూనిక్ టు ఈచ్ పేజ్. అంటే ఏ పేజ్లో అయినప్పటికీ కూడా ఆ వెబ్సైట్లో మెయిన్ కంటెంట్ అంటూ కొంత ఉంటుంది. ఇదంతా మెయిన్ కంటెంట్ అని చెప్పి చెప్పడానికి. అదేవిధంగా పలానా సెక్షన్ టిపికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్స్ సెక్షన్ కింద డివైడ్ చేయడానికి అలాంటి వాటికి వాడతాం. అదేవిధంగా ఆర్టికల్ అని చెప్పి ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఈ ఆర్టికల్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ బ్లాక్ పోస్టులు రాసేటప్పుడు లేకపోతే న్యూస్ ఆర్టికల్స్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పాలిటిక్స్ అన్న న్యూస్ ఒక ఆర్టికల్, అదేవిధంగా స్పోర్ట్స్ ఒక ఆర్టికల్. సో అంటే పాలిటిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా న్యూస్ అంతా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దీని ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి. అదేవిధంగా పాలిటిక్స్ వైస్ వెర్సా పాలిటిక్స్, అదేవిధంగా నెక్స్ట్ స్పోర్ట్స్. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మనకి ఈ ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా అసైడ్ అని చెప్పి ఇంకో ఎలిమెంట్ ఇచ్చాడు ఇక్కడ. అంటే చూడండి, మీ వెబ్ పేజ్లో మనం వెబ్ పేజ్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఏదో ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి. సో దానికి కానీ ఏం చేయాలి, ఎడిషనల్గా కొన్ని యాడ్స్ కానీ దానికి సంబంధించిన ఇంటర్నల్ లింక్స్ వేరే వెబ్సైట్ వాడిని ప్రమోట్, మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాపులర్ వెబ్సైట్, మీరు ఇంకోళ్ళు ఎక్స్ అన్నవాడు వేరే కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు. సో వాడేం చేయాలి, వాడి వెబ్సైట్ని ప్రమోట్ చేయాలంటే మీ వెబ్సైట్లో ఉన్న సైడ్ బార్ ద్వారా అడ్వర్టైజ్ చేసుకొని వాడు ఇచ్చేసుకుంటాడు. సో అలాంటి వాటిలన్నిటికీ అసైడ్ అని చెప్పి వాడుకుంటాం. అదేవిధంగా ఫోటో, ఈ ఫోటోలో ఏం చేస్తాం, మనం కాపీరైట్ యాక్ట్స్ అంటే మన కంటెంట్ పలానా కాపీరైట్ యాక్ట్ ప్రకారం మనం రిజర్వ్ చేసుకున్నాం, ఇది ఎవరు యూజ్ చేయకూడదని ఇలాంటి కాపీరైట్ యాక్ట్స్ కానీ, అదేవిధంగా మన వెబ్సైట్కి సంబంధించిన టర్మ్స్ అండ్ సర్వీసెస్ కానీ, ప్రైవసీ పాలసీస్ కానీ ఇలాంటి అన్నిటిని కూడా ఫోటోలో ప్లేస్ చేస్తాం. ఇవే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే కాంటాక్ట్ లేకపోతే అబౌట్ అస్ ఇలాంటి కొంతమంది హెడర్లో పెట్టుకుంటారు, కొంతమంది ఫోటోలో పెట్టుకుంటారు. ఇట్ డిపెండ్స్. అంటే సింపుల్గా హెడర్ అంటే ఏంటి అంటే టాప్ ఆఫ్ ది పేజ్లో ఉండేదాన్ని హెడర్ అంటాం, బాటమ్ ఆఫ్ ది పేజ్లో వచ్చేదాన్ని ఫోటర్ అంటాం. వీటిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, టర్మ్స్ గురించి కానీ, ప్రైవసీ గురించి కానీ మెన్షన్ చేయడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ కంటెంట్ ఎలిమెంట్స్. ఈ కంటెంట్ ఎలిమెంట్స్లో మనం ఆల్రెడీ చూసాం ఈ హెడింగ్ స్టైల్స్ H1 నుంచి H6 వరకు ఏ విధంగా అప్లై చేయాలి. అదేవిధంగా పారాగ్రాఫ్ రాసేటప్పుడు ప్యారా అన్న ట్యాగ్ ఎలా వాడుకోవాలి. అదేవిధంగా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒకే డివిజన్లో పెట్టుకోవడం. అంటే మనం ఏం చేసాం, లింక్స్ అన్నిటిని కూడా డివిజన్లో పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ HTML5కి వచ్చేప్పటికి దానికి nav అని చెప్పి సపరేట్ ఇచ్చేసాడు. ప్రీవియస్ దాంట్లో దాన్ని కూడా డివిజన్ కింద ఇచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ మీరు ఒకే డివిజన్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా ఒక డివ్ అన్న ప్లేస్లో పెట్టి అది పెట్టచ్చు. అంటే DCF మన కోర్సెస్ ఉన్నాయనుకోండి, అది DCA అనేది ఉంది, PGDCA, DTP. అంటే DCA అనేది ఒక డివిజన్, PGDCA ఒక డివిజన్ అలా. ఓకే. అదేవిధంగా లేకపోతే ఫ్రూట్స్ లేకపోతే ఫ్లవర్స్ అని చెప్పి ఇచ్చాము. ఫ్రూట్స్ అనేది ఒక డివిజన్, ఫ్లవర్స్ అనేది ఒక డివిజన్ కింద డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యాంకర్ ట్యాగ్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. మనం వేరే హైపర్ లింక్స్ అవి వాడుకోవాలన్నా, లేకపోతే మన సేమ్ పేజ్లో ఉన్న పేజెస్ని డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే అదర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ని డిస్ప్లే చేయాలన్నా యాంకర్ టూల్ ద్వారా చూసాం. అదేవిధంగా లిస్ట్ గురించి చూసాం, అదేవిధంగా ఇమేజ్ గురించి చూసాం. ఇది కాకుండా ఎడిషనల్గా మీకు టేబుల్ అని చెప్పి ఉంటుంది. ఓకే. టేబుల్ని డ్రా చేయాలంటే కనుక ఈ కమాండ్స్ యూజ్ చేస్తాం. అంటే చూడండి, ఇక్కడ ఇలా ట్యాబ్లో డేటా కొంత ఉంటుంది. ఇప్పుడు మీరు బయోడేటా తీసుకుంటున్నారు అనుకోండి, అందులో ఏమి ఇస్తాం, క్వాలిఫికేషను. ఓకే. అదేవిధంగా ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు తీసుకున్నారు అది, లేకపోతే అదేవిధంగా యూనివర్సిటీ ఏంటి, పర్సంటేజ్ ఏంటి, లేదా దాని పాసింగ్ ఇయర్ ఏంటి, ఇవన్నీ ఇస్తాం కదా. ఇదంతా ఇందులో ఉండాలి, ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉండాలి. సో ఆ ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉండటానికి ఈ టేబుల్ అన్న ట్యాగ్ ద్వారా మనం దీన్ని జనరేట్ చేయొచ్చు. వీటిని వేరే క్లాస్లో ఒకసారి చూద్దాం, ఎలా టేబుల్ ఎలా డ్రా చేయాలి అన్నది, ఈ ఎలిమెంట్ ద్వారా ఎలా చేయాలనేది చూద్దాం. అదేవిధంగా ఫామ్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. మనది ప్రజెంట్ కోర్స్ వచ్చేప్పటికి మనం స్టాటిక్ వెబ్సైట్ గురించి చెప్పుకుంటున్నాం, డైనమిక్ గురించి చెప్పుకోవట్లా. ఫామ్స్ వచ్చేప్పటికి డైనమిక్. అంటే మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యూజర్కి ఇస్తున్నారు, దట్స్ ఇట్, అంతవరకే. దాన్ని స్టాటిక్ వెబ్సైట్. అలాగా అండ్ యూజర్ నుంచి మీరు డేటా తీసుకోవాలంటే దానికి కొన్ని ఫామ్ ఎలిమెంట్స్ కావాల్సి వస్తాయి. సో ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఒకటి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే అప్లికేషన్ ఫామ్స్ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ఫామ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఏదో జాబ్ అప్లికేషన్ రిక్రూట్మెంట్కి మనం అనౌన్స్ చేసాము. దానికి జాబ్ యాస్పిరెంట్స్ నుంచి ఎవరైతే అన్ఎంప్లాయీస్ నుంచి మనం అప్లికేషన్స్ తీసుకోవాలి. లేకపోతే మన కాలేజీలో లేకపోతే మన ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్కి ఒక స్టూడెంట్ వచ్చాడు, వాడిని అడ్మిట్ చేసుకోవాలి, వాడి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలాంటివన్నీ కూడా ఫామ్స్ ద్వారా డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ కొన్ని మీడియా ఎలిమెంట్స్. ఆల్రెడీ మనం ఇమేజ్ గురించి చూసాం. అదేవిధంగా ఇమేజ్ అనేది ఒక మీడియానే. అదేవిధంగా ఆడియో, వీడియో ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఇమేజ్ని ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అక్కడ ఇమేజ్ ఫైల్ ఇచ్చాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ అని చెప్పి సోర్స్ అని చెప్పి ఎలా ఇచ్చారో సేమ్ సిమిలర్లీ ఆడియో, వీడియో ఫైల్స్ కూడా అలాగే ఇస్తాం. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఈ ట్రాక్ అని చెప్పి ఇచ్చాడు చూడండి. ట్రాక్ వచ్చేప్పటికి కొన్ని వీడియో ఫైల్స్లో ఏమవుతుంది, టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, కింద టైటిల్స్ ఇస్తూ ఉంటాడు కదా, వాటి గురించిన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఈ ట్రాక్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఇవన్నీ జనరల్ ఎలిమెంట్స్ ఇప్పుడు దాకా మనం చూసిన మెటా డేటా కానీ, బేసిక్ ఎలిమెంట్స్ కానీ, స్ట్రక్చర్డ్ ఎలిమెంట్స్ కానీ ఇదంతా కూడా మీకు వెబ్ పేజీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. వేరేస్ అలా కాకుండా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదన్నా అంటే మీకు మెటా డేటా మాత్రం రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే రిఫ్లెక్ట్ అవ్వకపోయినా దానికి సంబంధించింది టైటిల్ ఉంది. టైటిల్ అన్నది పేజీలో డిస్ప్లే అవ్వదు, బట్ డాక్యుమెంట్ నేమ్ పైన ట్యాబ్ నేమ్ అయితే వచ్చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అని ఇస్తే ఇండెక్స్ అని, లేకపోతే ఫ్రూట్స్ అని ఇస్తే ఆ ఫైల్ నేమ్ మనం ఫ్రూట్స్ అని ఇస్తే పైన మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రూట్స్ అని చెప్పి మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. వేరే సిమాంటిక్ ఎలిమెంట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఓకే. ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అన్నది ఎక్కడా కూడా మీకు వెబ్ పేజ్లో కానీ లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు టైటిల్లో కానీ డాక్యుమెంట్ రిలేటెడ్ ఎక్కడా కూడా ఇవి ఎఫెక్ట్ చూపించవు. అయినప్పటికీ కూడా మనం ఈ ఎలిమెంట్స్ని వాడతాం. ఓకే. సో ఈ ఎలిమెంట్స్ ఎందుకు వాడుతున్నాం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. హెడర్ అంటే కాంటాక్టర్స్, ఇప్పుడు మీరు కాంటాక్టర్స్ లేకపోతే హోమో లేకపోతే ఇలాంటివన్నీ పెట్టినప్పుడు హెడర్ అనేది ఇవ్వకపోయినప్పటికీ కూడా పారాగ్రాఫ్ లేకపోతే లిస్టో లేకపోతే లింక్స్ ఇచ్చేసి పెట్టేస్తారు. అయినా హెడర్ అనేది ఇవ్వకపోయినా అది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఒకటి సిమాంటిక్, ఇంకోటి వితౌట్ సిమాంటిక్, రెండు కూడా కోడ్ రాసాం. ఇప్పుడు సిమాంటిక్ వితౌట్ ఫస్ట్ ఏం చేద్దామంటే వితౌట్ సిమాంటిక్ ఉన్నదాన్ని డేటా ఓపెన్ చేసి చూద్దాం. ఏముంది ఇక్కడ, ఏమి ఇచ్చాడు, మై బ్లాగ్ అని ఇచ్చాం, హోమ్, అబౌట్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అసలు అండర్స్టాండింగ్ సిమాంటిక్ అంటే ఏంటి, జనరల్ ఒక బాడీ ఏదో ఫామ్ చేసాం, ఇలా ఇచ్చాం. అదే దీన్ని ఓపెన్ చేద్దాం. వితౌట్ సిమాంటిక్ అలా ఇచ్చాం, విత్ సిమాంటిక్ ఇచ్చాం. ఇప్పుడు కూడా ఏమైనా మారిందా? జస్ట్ ఇక్కడ స్క్రీన్ కొద్దిగా జూమ్ అయిందంతే, అది మామూలుగా స్క్రీన్ జూమ్ అయింది, అది వేరియేషన్ కాదు. ఓకే. సో ఇక్కడ కూడా సేమే ఉంది. అవుట్పుట్ వచ్చేప్పటికి రెండింటికి మీకు ఏమీ తేడా లేదు, రెండు కూడా సేమ్ అవుట్పుట్. ఇక్కడ బోల్డ్ ఉంది, ఇక్కడేమో హోమ్ అబౌట్కి కలర్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనకి ఎందుకు మనం ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఇది హెడర్ అని, ఇది ఆర్టికల్ అని, ఆర్టికల్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పలానా ఎగ్జాంపుల్ ఏంటి, న్యూస్ తీసుకున్నప్పుడు స్పోర్ట్స్ ఆర్టికల్ ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ ఆర్టికల్ ఉండొచ్చు, సినిమాకి సంబంధించిన ఆర్టికల్ ఉండొచ్చు, అలా. సో మరి ఇక్కడేమో ఇలా ఇది హెడరు, ఇది ఆర్టికల్, ఇదేమో సెక్షను, పలానా సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇదేమో ఫోటర్ అని ఇచ్చాం. ఓకే. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఎక్కడ కూడా మనం ఇది హెడర్ అని ఇది బాడీ అని, అదేవిధంగా ఇదేమో ఆర్టికల్ అని ఇలా ఏమీ డిఫైన్ చేయాల. మరి ఏమన్నా తేడా వచ్చిందో, అవుట్పుట్లో తేడా ఏం లేదు. కానీ మరి దేని గురించి మనం ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి చూడండి. దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తున్నాడు. ఇంప్రూవ్డ్ రీడబిలిటీ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కోడ్ అలా వితౌట్ సిమాంటిక్ రాసాం, చూడంగా అదంతా గజిబిజిగా అసలు ఏది అన్నది అర్థం కాదు. చూడంగా అదే వేరే ఇది హెడర్ అంటే ఓకే, ఈ టాప్ పేజీలో మనకు ఒక అవుట్లైన్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిల్డింగ్ ప్లాన్ గీసేటప్పుడు పలానా ఇదేమో ల్యాండ్ ఏరియా, ఇదేమో డ్రాయింగ్ ఏరియా, ఆ విధంగా మనం టైటిల్ ఇచ్చి అయినా, టైటిల్స్ మెన్షన్ చేసైనా బ్లూ ప్రింట్ రాయొచ్చు. టైటిల్స్ లేకుండా నేను మొత్తం గీసేసా. ఏది కిచెను, ఏది డ్రాయింగ్ రూము, ఏది అన్నది తెలుస్తుందా అంటే ప్రతివాడు మనం ఏం చేయాలి, వాస్తు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం
ఆహా! ఇది కిచెన్ అంటే ఈ మూల ఉంటది. ఆగ్నేయం మూల ఏదో చెప్తారు కదా! అదేవిధంగా ఈశాన్యం మూల అంటే దేవుడి గది ఉంటది. కాబట్టి వీడు ఇలా పెట్టాడని వాస్తు నువ్వు తెలుసుంటే అప్పుడు వాడు టైటిల్స్ ఇవ్వకపోతే తెలుస్తది. అంటే నీకు బ్లూ ప్రింట్ ఇచ్చినప్పుడు ఆ బ్లూ ప్రింట్‌లో పలానా అన్నది ఇది డ్రాయింగ్ ఏరియా అని రాయలేదు నువ్వు. ఏమవుతుంది? బిల్డింగ్ ఏం కట్టడం ఆగదు కదా! బిల్డింగ్ వచ్చేస్తది. ఇది తెలుస్తది. కానీ అసలు ఆ రూమ్ అక్కడ వాడెందుకు పెట్టాడు? ఏంటి? ఆ బ్లూ ప్రింట్ చూస్తే మనం టైటానిక్ షిప్ ఉంది కదా! మునిగిపోయేటప్పుడు ఏమవుతుంది? దాని మొత్తం బ్లూ ప్రింట్ చూస్తేనే కదా ఆడు బయటపడే అవకాశం ఉంది. సో, దేనికైనా ఒక బ్లూ ప్రింట్ మనం ఏదన్నా ఒక వర్క్ చేసేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ దాని ఒక స్ట్రక్చర్ రూపంలో ఉండాలి. అదేంటంటే ఇక్కడ మనకి వెబ్ పేజ్కి వచ్చేప్పటికి ఒక రీడబిలిటీ గురించి అదేవిధంగా మెయింటైనబిలిటీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం అది మెయింటెనెన్స్ చేయాలి. ఏదో కాంప్లికేటెడ్ థింగ్ వచ్చింది ఏది అక్కడ టైటానిక్ షిప్కి అది మునిగిపోయేటప్పుడు వచ్చినప్పుడు ఏమంటే అది తీసి ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ జరిగింది ఏ ఏరియాలో ఏముంది వాడికి ఒక ఐడియా ఉంటుంది. దాన్ని ఈజీగా మెయింటైన్ చేయగలడు. అది లేకుండా మనం మొత్తం అంతా వరుస పెట్టి కొడితే ఏ లైన్లో ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ లైన్లో ఆర్టికల్ సెక్షన్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఈ ఆర్టికల్ అని చెప్పి మెన్షన్ చేయకుండా నువ్వేం చేసావంటే డైరెక్ట్గా ఇచ్చేసావు. డైరెక్ట్గా దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఇచ్చేసావు. తర్వాత ఆర్టికల్ సెక్షన్ని దాన్ని కలర్ బాలేదు లేకపోతే ఇమేజ్ కొన్ని యాడ్ చేయమన్నాం. అది ఎక్కడుంది అన్నది ఎక్కడంటే మీరు నేర్చుకునేటప్పుడు చాలా చిన్న కోడింగ్ ఉంటుంది. వేరే లార్జ్ స్కేల్ హ్యూజ్ స్కేల్లో అయిపోతుంది. రియల్ టైమ్ అప్లికేషన్స్కి వెళ్ళేటప్పుడు అది చాలా హ్యూజ్ కోడింగ్ వచ్చేస్తుంది. అక్కడ దాన్ని యాక్సెస్ చేయాలి అంటే దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఈ ఈ ఎలిమెంట్స్ అనేవి సిమెంటిక్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా బెటర్ యాక్సెసిబిలిటీ ఈ ఆల్రెడీ మనం ఈ స్క్రీన్ రీడర్స్ గురించి వాటి గురించి చెప్పుకున్నాం కదా. ఎవరన్నా బ్లైండ్ పీపుల్ వాళ్ళు యాక్సెస్ చేయాలన్నా అదే చదవలేని వాళ్ళు ఉంటారు. వాడికి ఇది పలానా సెక్షన్లో ఉన్నా నేను పలానా లింక్స్ ఉన్నాయి పైన ఇలా వాడికి రీడబిలిటీ స్క్రీన్ రీడర్ దానికి ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మీరు హోమ్ సెక్షన్ చూస్తున్నారు, హెడర్ సెక్షన్ మీరు ఫోటో సెక్షన్కి వచ్చారు ఇలా చెప్పడానికి అవకాశం ఉంటుంది దానికి. అదేవిధంగా ఎస్ఈఓ బెనిఫిట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొట్టాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అన్నది ఎతకాలి అంటే క్యాన్వాస్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అనేది ఎతకాలంటే అది హెడర్లో కానీ ఫోటోలో కానీ సెట్ చేసేసి ఈజీగా రిట్రీవ్ చేయగలదు. నువ్వు హెడరు ఫోటోలో కాకుండా కాంటాక్ట్ అన్నదే నువ్వు హెడరు ఫోటో అనేది వాడకుండా నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ఆ ఎస్ఈఓకి ఏమవుతుంది? సెర్చ్ ఇంజిన్కి నీ ఎంటైర్ డాక్యుమెంట్ మొత్తంలో నువ్వు ఎక్కడ పెట్టావు ఆ నెంబర్సు లేకపోతే మెయిల్ ఐడి ఎక్కడ పెట్టావు ఎదుకోవడానికి చాలా టైం తీసేసుకుంటుంది. సో అంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ దానికి కొన్ని టైం లిమిట్ ఉంటుంది. వాడి ప్రాబ్లం ఏంటి? సెర్చ్ చేసినప్పుడు ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమంటే డిస్ప్లే అవ్వాలి. నువ్వు వాడి డేటా ఎంత డేటాని నువ్వు రీడ్ చేయడానికి టైం పడుతుంటే ఏం చేస్తాడు వాడు? దాని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాడి టైం లిమిట్ దాడిపోతుంది కాబట్టి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా నాట్ ఫౌండ్ అని చెప్పి ఇచ్చేస్తాడు. సో నీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నీ వెబ్సైట్లో ఉంది అయినప్పటికీ కూడా ఎస్ఈఓ రిస్ట్రిక్షన్స్ వల్ల నువ్వు కరెక్ట్గా దాన్ని డాక్యుమెంటేషన్ కరెక్ట్గా హెడర్ ఫోటోలో పెట్టకపోవడం వల్ల అదే ఎతకడానికి ఎక్కువ టైం పట్టింది కాబట్టి దాన్ని నాట్ ఫౌండ్ అని ఇచ్చేయచ్చు లేకపోతే లేట్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలన్నప్పటికీ కూడా మనం ఈ సిమాంటిక్ ఎలిమెంట్స్ అన్నది కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఈజ్ ఆఫ్ స్టైలింగ్ విత్ సిఎస్ఎస్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎమ్మటే రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు ఎస్ఈఓనా లేకపోతే ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మెయింటైన్ చేయడం రీడబిలిటీ ఇట్లన్నిటికన్నా చాలా మనకి బాగా ఉపయోగపడే థింగ్ ఏదంటే అవన్నీ అవసరమే కానీ దానికన్నా ఉపయోగం ఏంటంటే సిఎస్ఎస్. అంటే ఇక్కడ మనం హెడర్ సెక్షన్ మొత్తానికి కూడా ఒక ఫాంట్ స్టైల్ ఇవ్వాలి, ఒక ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి, లేకపోతే దాన్ని పలానా విధంగా యానిమేట్ చేయాలి. ఇలా ఏదన్నా స్టైలింగ్ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మనం ఇందా నుంచి చెప్పుకుంటున్నాం కదా ఆ స్టైల్స్ అప్లై చేయాలంటే బోల్డ్ అప్లై చేయాలి. ఇప్పుడు హెడింగ్ 1 ఉంది. హెడింగ్ 1 అన్న ఎలిమెంట్ వాడకుండా అయినా కూడా నువ్వు బోల్డ్ ఆప్షన్స్ కొన్ని వాడుకొని అది ఇస్తావు. ఫాంట్ ఫ్యామిలీ మార్చేసి ఇస్తావు. కానీ హెడ్డింగ్ 1 అని ఎక్కడెక్కడైతే ఉందో H1 అని ఆ H1 అన్నిటికీ కలర్ అంటే సింపుల్గా మార్చేస్తుంది సిఎస్ఎస్. అలా కాకుండా నువ్వు మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ హెడ్డింగ్ 1కి నువ్వు ఏ స్టైల్ అప్లై చేసావు ఎతికి అది చెప్పాలంటే కాంప్లికేటెడ్ థింగ్. దట్స్ వై ఆ ట్యాగ్స్ ఎలిమెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఫ్యూచర్ ప్రూఫింగ్ గురించి కొలాబరేషన్ గురించి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డీబగ్ చేయడం గురించి కూడా ఇది యూజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇది మనకి ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్.
సో మన టైటిల్ని ఇప్పుడు జడ్జ్ చేసామో లేదా వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయాలి అంటే కనుక మనకేం కావాలి, ఈ సెమాంటిక్ ఎలిమెంట్స్, జనరల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒకసారి మీరు ట్రై చేయండి. ఆర్టికల్, వెబ్సైట్ ఇలా మీకు ఇప్పుడు చూపించిన డెమో ఎగ్జాంపుల్ కూడా మీకు డెమో కోడ్ అందులో ప్లేస్ చేస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ గురించి ఇంకొద్దిగా డీటెయిల్గా కావాలంటే ఓకే, యూ కెన్ గో ఫర్ ChatGPT. సో ఇక్కడ అసైడ్ అన్నది ఎలా వాడాడు, ఎక్కడ వాడాడు, ఒక ఎగ్జాంపుల్ డ్రా చేయమని చెప్పి అడగండి, ఆటోమేటిక్గా అది ఇచ్చేస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ అబౌట్ అసైడ్ ఎలిమెంట్ విత్ ఎగ్జాంపుల్ అని కొట్టాను. అండ్ ఓకే, సో ఆటోమేటిక్గా ఈ కోడ్ని తీసుకొచ్చి మీరు ప్లేస్ చేసుకొని దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎలా ఉంది అన్నది మీరు చెక్ చేయండి. దీన్ని కాపీ చేసేసుకొని పేస్ట్ చేసి దాన్ని రన్ చేసి చూడండి ఏమి ఇచ్చాడు ఏంటి అన్నది. ఇలా ఏదైనా ఎలిమెంట్స్ గురించి డీటెయిల్గా మీకు ఇంకా కావాలి అంటే ఈ విధంగా ఒకసారి మనం మెన్షన్ చేసిన ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నవి నెంబర్ ఆఫ్ ఉంటాయి, చాలా ఉంటాయి. మనం మన పర్పస్కి తగ్గట్టు మన కోర్స్కి లిమిట్లో మనం కొన్ని చెప్పుకున్నాం. కొన్ని ఎడిషనల్ ఎలిమెంట్స్ ఏమన్నా మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు క్లాస్ సమ్మరీ ఏంటి, కొన్ని రకాల బెస్ట్ ప్రాక్టీసెస్ HTML క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రకాల బెస్ట్ ప్రాక్టీసెస్ చేయాలి అని చెప్పాము. వాటికి రీడబిలిటీ ఉండాలి, మెయింటైనబిలిటీ, అదేవిధంగా యాక్సెసిబిలిటీ ఉండాలి, SEO సెట్టింగ్స్ అన్నిటిని కూడా SEO కూడా దాన్ని SEO కూడా కరెక్ట్గా ఆప్టిమైజ్ చేసుకునేట్టు ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అని చెప్పి ఇవన్నీ కూడా ఎఫిషియన్సీగా రావాలి అంటే కనుక మనం ఏ విధంగా మన వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేయాలి, ఎలిమెంట్స్, సెమాంటిక్ ఎలిమెంట్స్ని ఏ విధంగా వాడాలి అన్నది చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇక ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు దాకా మనం ఏ కంటెంట్ని ఎలా ప్లేస్ చేయాలి, దాన్ని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఇక్కడికి మనకు కంప్లీట్ అయిపోయినట్టే. సో మన దగ్గర ఉన్న కంటెంట్ని ఏ విధంగా వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలి, దాన్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాసెస్లో ఏం చేస్తామంటే దాన్ని ఎలా డిజైన్ చేయాలి. ఓకే, అదే CSS నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.